నమస్కారం. మీరు చూస్తున్న ఏషియన్ వార్తలు. ఏషియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల రాజాకు స్వాగతం పలికిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు. గంగా స్నానానికి బయలుదేరిన భీమన్న దేవుడు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు నిర్మల్ జిల్లా కేంద్ర R&B గెస్ట్ హౌస్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు TFCS చైర్మన్గా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉపేందర్ రెడ్డి, ఆడియో రత్త కళ్యాణి, అర్బన్ తహసీల్దార్ రాజు, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అర్జుమద్ అలీ, మార్కెట్ చైర్మన్ సోమ్ భీమిరెడ్డి, ఆనందరావు పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్, మాజీ జడ్పీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ రామేశ్వరరెడ్డి, మేడారం ప్రదీప్, పట్నాధ్యక్షులు చిన్ను, నాయకులు జునైద్ మేమన్, అజార్, సభా కలీం, మతీన్, గణేష్ తదితరులు ఉన్నారు. नीचे करो बुके नीचे करो बुके नीचे नया बन के माजी मुझे ईश्वर अपन गलत टाइम है आज रात टाइम है फोटो ओके अमर దగ్గర को चलो मारदी मार ये कंप्यूटर उद्देश्य आलोना नहीं उनको नहीं होता मार दिया రైట్ బి ఉండాలి బి ఉంటే అందరూ వస్తారు ఇచ్చే జావు నా నా దగ్గర అట్లా ఇలా రామున్నది. నిర్మల్ జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయ సమీకృత భవనంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజా హాజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్య అతిథుల సందేశం ఉంటుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్ర పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఈ నెల 5న వాహన విడిభాగాలకు వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానక్ శర్మలు తెలిపారు. వాహన విడిభాగాలు, టైర్లు, బ్యాటరీలు, ఇంజిన్ ఆయిల్ వేలం వేయబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలు జిల్లా పోలీస్ మోటార్ వాహన కార్యాలయం సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. సోను మండలం సాగర గ్రామంలో భీమన్న పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం భీమన్న గజాలను గోదావరి గంగాస్నానానికి ఘనంగా సాగనంపారు. ముందుగా ఆలయంలోని గజాలను గ్రామంలో భజంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సోమవారం వేకోజామున ఆలయం ప్రవేశం చేయడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది. జాతరకు అన్ని ఏర్పాటు చేసినట్లు నాయకపూడి కులస్తులు తెలిపారు.
దిలావర్పూర్ మండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాల్వ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద గోశాల నిర్మించుటకు కుంటాల మండలోని లింబాకే వాస్తవులు ఎర్రోల శకుంతల వెంకటాద్రి విశ్రాంత ఉపాధ్యాయులు వారి తల్లి ఎర్రోజు రాజుబాయి జ్ఞాపకార్థం 1,50,000 విరాళం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నంగూరు మహేందర్, ధర్మకర్తలు గడ్డ నర్సారెడ్డి, వన్నెపల్లి శివకుమార్, గుమ్మ నర్సయ్య, అర్చకులు రాము, వెంకటేష్, శ్రీనివాస్, సాధులు రాజేంద్ర ప్రసాద్, శిరీష తదితరులున్నారు. సారంగపూర్ మండలోని ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుండి భక్తులు వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక వనాలు వచ్చి కోరే నీటితో స్నానాలు చేసి దేవుని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సింగం భోజాగౌడ్, ఈవో రమేష్ కావాల్సిన ఏర్పాటు చేశారు. మామడ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రేణి భీమేష్ 2020 ఆగస్టులో విదేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళడానికి వీసా కొరకు నిర్మల్ వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ అదుపు పడిపోవడంతో వెన్నెముకు బలమైన గాయంతో మంచానికి పరిమితమయ్యాడు. ఈ విషయం మామడ నాయబ్ తహసీల్దార్ సంతోష్ రెడ్డి ద్వారా తెలుసుకున్న గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడార్ నరేష్ తన సిబ్బంది ద్వారా ఆదివారం 4 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు బాధిత కుటుంబానికి అందించడం జరిగింది. ఇంకా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మేనేజర్ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, నరేందర్, జాకీర్ తదితరులున్నారు. ఎటు పోయే అవసరం లేదే మనకు ఇక్కడి కొరకే, ఆయన బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే బ్యాటరీకి సంబంధించిన చిన్నవి అట్లా అంటే నేను ఎక్కగలుగుతాను మీద అది దాన్ని కట్ చేసుకుని వెళ్ళిపోగలుగుతుంది. పక్కకు డిఆర్డిఎస్ సార్ ఈయనే ఉన్నాడు అంటే మాట చెప్తున్నా. వీళ్ళ దగ్గరనే దాదాపు 5-6 చైర్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ హెడ్ ఆఫీస్ లో ఉన్నాయి. మీకు ఇక్కడ నేను మాట్లాడమంటే మాట్లాడుకోగలుగుతా. మేము మాట్లాడినా కూడా అందరు సహకరించి మీకు త్వరగానే అతి త్వరగానే ఇప్పిస్తాం. అది అట్లా 100% అతి త్వరగానే అది నేను మాట్లాడి నేను ఇప్పించగలను. మనకు ఇట్లా భీమేష్ అనే వ్యక్తి ఇట్లా దుబాయ్ నుంచి వచ్చిండు. అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. వెన్నుపూసకు సంబంధించినటువంటి డిసీజ్ తో బాధపడుతుండు. ఆయన ఏం లేబర్ వర్క్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పిల్లలకు కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని నాకు చెప్పడం జరిగింది. చెప్పగానే వాళ్ళకు డిఆర్డీఏ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఐసిడిఎస్ వాళ్ళతో మాట్లాడి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ పాపకు ఆ స్పాన్సర్ లో కమిటీ మెంబర్ కాబట్టి 4,000 రూపీస్ నెలకు 4,000 రూపాయలు ఇదే విధంగా ఆ స్పాన్సర్ లో మన కమిటీ తీర్మానం అయిపోయింది. ఆమెకు డబ్బులు వస్తాయి. అదేవిధంగా కొద్దిగా ఏంటంటే పాప 3 పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కూడా ఏమైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి మాకు ఎన్జిఓ ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. మేము మా సార్ కడారి నరేష్ అని దీనికి చైర్మన్ ఉంటాడు. ఆయన కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి ఇట్లా భీమేష్ అనే క్యాండిడేట్ ఉన్నాడు, కొద్దిగా కష్టాల్లో ఉన్నాడు. అంటే ఆయన ఏం చెప్పినంటే ఒక 4-5 నెలలకు సంబంధించినటువంటి ఫుడ్ మనం వండిద్దాం. ఎందుకంటే పాపం ఆయన పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏదైనా మనము కొద్దిగా ఆర్థికంగా చేయితనియ్యాలన్నటువంటి ఆలోచనతోనే కడారి నరేష్ వెంటనే మనకు ఒక 4-5 నెలలకు సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కొనియడం జరిగింది.
కాబట్టి దీన్ని నా పేరు భీమేష్, పోతారం గ్రామం, మామడ మండల్. ఈ సార్ వాళ్ళు వచ్చేసారు, కడన్నారు సార్ వాళ్ళు వచ్చేసారు. మాకు నెలకు సరిపడే సరుకులు ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసి సార్కు ధన్యవాదాలు. మాకు ఇలా హెల్ప్ చేయాలని సార్ని కోరుకుంటున్నాను. నిర్మల్కు చెందిన పద్యకవి బి వెంకట్ కవి సింధూరం రాష్ట్ర కవితా గాన సవితానాన్ని అనుకున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో భారత వికాస్ పరిషత్లో జాతీయ సాహిత్య పరిషత్లో జరిగిన ముదిగొండ శివప్రసాద్ రచించిన సింధూరం గ్రంథావిష్కరణ, సింధూరం కవి సమ్మేళనంలో సాహిత్య సన్మానం అందుకున్నారు. గోపరాజు నారాయణరావు, నరసింహాచారి, సత్యవాణి, విద్యాసాగరరావు, ఆంజనేయులు, శ్రీహరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరిసిల్ల రాజాకు స్వాగతం పలికిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు. గంగా స్నానానికి బయలుదేరిన భీమన్న దేవుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.